వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతంలో అమ్మవారికి చేసే పూజా విధానం, సమర్పించే పూజా సామాగ్రి, నైవేద్యాలు ఇవన్నీ ఒకెత్తైతే తోరం ఒకెత్తు. ఈరోజు తాళపత్రం మీకు తోరం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తుంది. తెల్లటి కొత్త దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. మధ్యలో పసుపు కొమ్ము కట్టాలి. వీటిని కలశం ముందుంచి పూజించాక చేతికి కట్టుకున్న తర్వాతే వ్రతం ప్రారంభించాలి. తోరం కట్టుకోవడం అంటే నిష్ఠతో మనసు లగ్నం చేసి పూజకు సిద్ధం కావడమే. ఇక పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే కలశం, పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, వస్త్రం, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలకు దారం, టెంకాయ, అరటి పండ్లు, పత్తితో చేసిన వత్తులు, ప్రమిదలు, నూనె లేదా నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, శనగలు, పసుపు కొమ్ములు, మహానైవేద్యానికి ప్రసాదాలు. ఇక వరాల తల్లిని ప్రసన్నం చేసుకునేందుకు వ్రతం సందర్భంగా మహానైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి కొన్ని రకాల పిండి వంటలను శుచి శుభ్రతతో ఇంట్లోనే తయారు చేసుకుని సంప్రదాయబద్ధంగా నివేదించాలి. పులిహోర, గారెలు, పాయసం, క్షీరాన్నం, బొబ్బట్లు, కొబ్బరి అన్నం, గుమ్మడి బూరెలు, కొబ్బరి బూరెలు వంటివి ఆరగింపు సేవలో ఉంచితే ఆ తల్లి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.